హాయ్ ఫ్రెండ్స్, మన నందమూరి కళ్యాణ్ రామ్ అని నటిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి ఫైనల్ గా ట్రీజర్ అయితే వచ్చేసింది భయ్య. ట్రీజర్ విషయానికి వస్తే ట్రీజర్ అయితే అదిరింది భయ్య, చాలా బాగుంది. ట్రీజర్ లో మన కళ్యాణ్ రామ్ అనే యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. కళ్యాణ్ రామ్ తో పాటు యాక్టర్ విజయశాంతి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది భయ్య. కళ్యాణ్ రామ్ అన్న అయితే మన విజయశాంతి కొడుకుగా నటిస్తున్నాడు ఈ మూవీలో. తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్స్ గా కనిపిపోతున్నారు భయ్య. ఈ మూవీ మొత్తం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది భయ్య. ట్రీజర్ లో బీజం కూడా చాలా బాగుంది, ట్రీజర్ కి తగ్గట్టు అయితే ఉంది. మూవీ అయితే సమ్మర్ లో రిలీజ్ కాబోతుందంట. ఫైనలీ ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో కళ్యాణ్ రామ్ అన్న అయితే చాలా గట్టిగా కొట్టబోతున్నాడు భయ్య. మీరైతే ఫిక్స్ అయిపోండి. బేసిక్ గా కళ్యాణ్ రామ్ అన్న డిఫరెన్స్ మూవీస్ తీయడానికి ఎక్కువగా ఇష్టపడతారు భయ్య. ఆయన మూవీస్ మీరు చూసుకుంటే ఇప్పుడు దాకా 20 సినిమాలు అయితే చేశారు. ఆ 20 సినిమాలు మీరు చూసుకుంటే ప్రతి సినిమా కూడా చాలా బాగుంటుంది భయ్య. ఏ సినిమా కూడా రొటీన్ గా ఉందిరా ఈ సినిమా అనిపించదు. అయితే అందులో కొన్ని సినిమాలు అయితే కథ పరంగా పోయాయి, ఆడియన్స్ కి నచ్చక. కాకపోతే కళ్యాణ్ రామ్ అన్న ఆలోచన అయితే మారలేదు. కొన్ని సినిమాలు పోయినా సరే కళ్యాణ్ రామ్ అన్న ఆలోచన ఎలా ఉంటుందంటే, సినిమాలు పోయినా పర్వాలేదు, మన తెలుగు ఆడియన్స్ కి డిఫరెన్స్ మూవీస్ ఇద్దామని ఆయన అయితే ఆలోచిస్తారు భయ్య. అంటే ఎలా అంటే రొటీన్ సినిమాలు ఇవ్వకుండా కొద్దిగా కొత్త స్టోరీలు ఇద్దాం, మంచి సినిమాలు ఇద్దాం మన తెలుగు ఆడియన్స్ కి. సినిమా పోయినా పర్వాలేదు, మంచి సినిమాలు అయితే ఇద్దామని కళ్యాణ్ రామ్ అన్న అయితే ఆలోచిస్తుంటాడు భయ్య. కళ్యాణ్ రామ్ అన్న అయితే ఎక్కువగా కొత్త డైరెక్టర్లకి అయితే అవకాశం అయితే ఇస్తాడు భయ్య. ఎందుకంటే కొత్త డైరెక్టర్ ని మనం సపోర్ట్ చేద్దాం, మన తెలుగు ఇండస్ట్రీలోకి అయితే తీసుకొద్దామని ఆయన అయితే ఆలోచిస్తాడు భయ్య. మోస్ట్లీ కళ్యాణ్ రామ్ అన్న తీసిన ప్రతి మూవీ డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ భయ్య. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అయితే ఉన్నారు కదా. అనిల్ రావిపూడి గారు ఎంత పెద్ద డైరెక్టర్ మనందరికీ తెలిసిన విషయమే. అనిల్ రావిపూడి తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఆయన ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీసారో అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయితే కొట్టాయి. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ని మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరో తెలుసా భయ్య? మన కళ్యాణ్ రామ్ అన్ననే. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అయితే కళ్యాణ్ రామ్ అన్నతో పటాస్ మూవీ అయితే తీసారు భయ్య. తన ఫస్ట్ మూవీ అదని. ఆ పటాస్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ పటాస్ మూవీతోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అయితే మన తెలుగు ఇండస్ట్రీలోకి అయితే వచ్చారు భయ్య. నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన బింబిసారా మూవీ డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ భయ్య. ఆ డైరెక్టర్ ను కూడా మన కళ్యాణ్ రామ్ అనే పరిచయం చేశారు బింబిసారా మూవీతో. బింబిసారా మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో, ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే. బింబిసారా మూవీ అయితే ఒక చరిత్ర. బింబిసారా మూవీతో మన తెలుగు ఇండస్ట్రీకి అయితే మంచి పేరు అయితే వచ్చింది భయ్య. ఈ మూవీకి అయితే సీక్వెల్ కూడా రాబోతుంది, బింబిసారా 2 కూడా రాబోతుంది భయ్య. మన కళ్యాణ్ రామ్ అన్న అయితే ఇలా చాలా మంది కొత్త డైరెక్టర్స్ అయితే మన టాలీవుడ్ లోకి అయితే తీసుకొచ్చాడు భయ్య తన మూవీస్ తో. ఇప్పుడు రాబోయే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ భయ్య. ఈ డైరెక్టర్ ని కూడా మన టాలీవుడ్ కి అయితే పరిచయం చేస్తున్నాడు తన మూవీతో. ప్రెజెంట్ కళ్యాణ్ రామ్ అన్న అయితే ఫుల్ బిజీగా మారిపోయాడు భయ్య. టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే ఒక కొత్త బ్యానర్ కూడా స్టార్ట్ చేశాడు. ప్రొడ్యూసర్ గా మారిపోయాడు భయ్య. ఒక వైపు సినిమాలు చేస్తున్నా, ఇంకొక వైపు తన బ్యానర్ లో మంచి మంచి సినిమాలను అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు భయ్య. ఈ బ్యానర్ పెట్టడానికి కూడా ఒక ఆలోచన అయితే ఉంది భయ్య. కొత్త కొత్త యాక్టర్స్ ని, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ని మన టాలీవుడ్ కి తన బ్యానర్ ద్వారా పరిచయం చేద్దామని ఈ బ్యానర్ అయితే కళ్యాణ్ రామ్ అన్న అయితే పెట్టారు భయ్య. ఏదేమైనా సరే కళ్యాణ్ రామ్ అన్న అయితే నందమూరి ఫ్యాన్స్ కోసం కష్టపడుతున్నాడు భయ్య. ఇంక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ట్రీజర్ విషయానికి వస్తే ట్రీజర్ అయితే చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. మెయిన్లీ ట్రీజర్ లో విజయశాంతి గారి యాక్టింగ్ అయితే టాప్ నాచ్ అయితే ఉంది భయ్య. చాలా బాగా చేశారు అసలు. విజయశాంతి గారు ది బెస్ట్ యాక్టర్ అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే విజయశాంతి గారిదేనంట భయ్య. ఈ మూవీలో మన విజయశాంతి గారికి అయితే మంచి కీలకమైన రోల్ అయితే పడ్డది. విజయశాంతి గారు అయితే అప్పట్లో చాలా మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే తీశారు. చాలా మూవీస్ లో పోలీస్ గెటప్ లో అయితే కనిపించారు. కాకపోతే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో విజయశాంతి గారి యాక్టింగ్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుందంట. విజయశాంతి గారి కెరీర్ లోనే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే ది బెస్ట్ మూవీగా ఉండబోతుందంట. విజయశాంతి గారు అయితే ఇప్పటిదాకా కొన్ని సినిమాల్లో పోలీస్ గెటప్ అయితే కనిపించారు. కాకపోతే ఆ మూవీస్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ మూవీ దానికి మించి అయితే ఉండబోతుందంట. ఈ మూవీలో పోలీస్ రోల్ లో మన విజయశాంతి గారు అయితే యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారంట భయ్య. ఈ మూవీ ట్రీజర్ కూడా విజయశాంతి గారి వాయిస్ ఓవర్ తోనే స్టార్ట్ అయితే అవుతుంది. మెయిన్లీ ట్రీజర్ లో బీజిఎం అయితే చాలా బాగుంది భయ్య. ట్రీజర్ లో బీజిఎం అయితే ట్రీజర్ కి తగ్గట్టు అయితే ఉంది. ఎక్కడ కూడా ఓవర్ గా బీజిఎం ఉన్నట్టయితే లేదు భయ్య. పర్ఫెక్ట్ గా ట్రీజర్ కి అయితే బీజిఎం అయితే సెట్ అయింది. ట్రీజర్ లో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. ట్రీజర్ లో మన కళ్యాణ్ రామ్ అనే డైలాగ్స్ చెప్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే బీజిఎం ఉందా భయ్య, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ అయితే విజయశాంతి కొడుకుగా నటిస్తున్నాడు భయ్య. వీళ్ళిద్దరు కూడా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపిస్తారు. ట్రీజర్ స్టార్టింగ్ లో విజయశాంతి గారు అయితే అర్జున్ ని ఒక కోరిక అయితే కోరుతారు తన బర్త్డే సందర్భంగా. ఈ బర్త్డే కి నువ్వు ఇలా ఉన్నావు కానీ నెక్స్ట్ బర్త్డే అయితే నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే అవ్వాలని వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది వాళ్ళ కొడుకు అర్జున్ కి. అర్జున్ అంటే మన కళ్యాణ్ రామ్ అనే భయ్య. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం అర్జున్ అయితే పోలీస్ ఆఫీసర్ అయితే అవుతాడు భయ్య. నెక్స్ట్ బర్త్డే కి వాళ్ళ అమ్మకి అయితే పోలీస్ ఆఫీసర్ అయి బర్త్డే గిఫ్ట్ అయితే ఇస్తాడు. పోలీస్ ఆఫీసర్ అంటే నార్మల్ పోలీస్ ఆఫీసర్ అయితే కాదు భయ్య, ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా ఈ మూవీలో మన కళ్యాణ్ రామ్ అయితే కనిపిపోతున్నాడు. కళ్యాణ్ రామ్ అన్న పోలీస్ గెటప్ ఒక మూవీలో చేశాడంటే ఆ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ రావాల్సిందే భయ్య. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ గెటప్ లో మన కళ్యాణ్ రామ్ అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాడు. ఫ్యాన్స్ కూడా చాలా ఇష్టము. ఇంకా ఈ మూవీలో కూడా మన కళ్యాణ్ రామ్ పోలీస్ రోల్ లో చేస్తున్నారు కాబట్టి ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంది భయ్య. మూవీ అయితే సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది భయ్య. నందమూరి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ తగలబెట్టడానికి. ఓవరాల్ గా ట్రీజర్ అయితే చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. ఈ ట్రీజర్ మీరు చూసి
చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇది భయ అర్జున్ సన్నా వైజయంతి మూవీ ట్రేజర్ రివ్యూ అయితే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కింద నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ.